ఇన్ని రోజులు నాంచుతూ వచ్చిన ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పడింది. బాలినేని పార్టీ మార్పు పక్కా అని క్లారిటీ వచ్చేసింది. జగన్ కు ఆయన రాజీనామా లేఖ కూడా పంపించారు. గురువారం జనసేన చీఫ్ తో ఆయన భేటీ కానున్నారు. ఇన్ని రోజులు అదిగో రాజీనామా ఇదిగో రాజీనామా అన్నారు. అన్నట్టుగానే బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పారు. దాంతో కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. ఇటీవలే ఆయనను బుజ్జగించేందుకు మాజీ మంత్రి విడుదల రజనీతో జగన్ రాయబారాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. మరిప్పుడు నెక్స్ట్ ఏంటి? బాలినేని ముందున్న ఆప్షన్లు ఏంటి? ఎస్, బాలినేనికి ఉన్న ఏకైక ఆప్షన్ జనసేన. ఇంతకు మించిన మరో ప్రత్యామ్నాయం ఇప్పుడు ఆయనకు కనిపించడం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేన అయితేనే తనకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని బాలినేని భావిస్తున్నారట. వైవి సుబ్బారెడ్డితో విభేదాలు, జగన్ పై అసంతృప్తి అన్నీ కలిసి ఆయన ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బాలినేని దూకుడుకు జనసేన పార్టీ అయితే సెట్ అవుతుందని, పవన్ తో ఉన్న సన్నిహితం కూడా అడ్వాంటేజ్ అవుతుందన్న టాక్ వినిపిస్తుంది. పైగా ఒంగోలులో ఆయన వెంట ఇన్ని రోజులు నడిచిన క్యాడర్ చాలా వరకు టీడీపీ, జనసేనలోకి వెళ్లిపోయింది. దాంతో బాలినేని కూడా జనసేన వైపే మొగ్గు చూపుతున్నారు. గురువారం ఆయన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు. జగన్ కొటరీ బ్యాచ్ రాజకీయాలు ఇప్పటికీ నడుస్తున్నాయని బాలినేని ఫైర్ అయ్యారు. జగన్మోహన్ గారు తీసుకునే నిర్ణయాలు నేను గత 3 సంవత్సరాల నుంచి నేను కొన్ని విషయాల్లో వ్యతిరేకిస్తూ ఉన్నాను. అది కానీ నా ఈ విషయాలు ఏర్పరచుకోలేదు. కొన్ని నిర్ణయాల వల్ల నేను కొద్ది దూరంగా ఉంటాం చాలా రోజుల నుంచి. అందుకని ఈరోజు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. వైసీపీలో కోటరీ నడుస్తుంది, ఇప్పుడు కూడా నడుస్తుంది, ఇంకా కూడా నడుస్తుంది. అది ప్రజలు గమనిస్తారు. రేపు వెళ్తున్నాము విజయవాడ, రేపు కలుస్తాం. అది మటుకి అది కూడా వాళ్ళే క్రియేట్ చేశారు. నేను అసలు నేను హైదరాబాద్లో ఉంటే ఢిల్లీలో పోయి నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి ప్రచారం పెట్టారు. అసలుకి నాకేం అవసరం, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్కి కలుస్తుందని చెప్పటం, ఇట్లాంటి చీప్ ట్రిక్స్ చేసి వాళ్ళే కొంతమంది, మీరు చెప్పారు కదా ఏదైతే కోటరీ ఉందో, వాళ్ళే కొంతమంది, నేను ఉండటం కూడా ఇష్టం లేదు పార్టీ వైసీపీలో, వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే చేశారు. అసలు నేను ఏ ప్రెస్కి చెప్పలేదు, నేను ఏది మాట్లాడలేదు. చెప్పుంటే ఎవరైనా చెప్పండి, నేను ఏమన్నా ఎక్కడన్నా మాట్లాడానని చెప్పండి. వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే ఇది చేశారు. నాకు ఇవన్నీ చూసి అసహ్యం. బాలినేని ఒంగోలు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ ప్రభుత్వంలో తొలి క్యాబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. గత కొంతకాలంగా వైవి సుబ్బారెడ్డితో పలు విభేదాల కారణంగా ఆయన అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. 2.5 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో కూడా బాలినేని జగన్ పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒంగోలు ఎంపీగా మాగుంటనే ఉంచాలని బాలినేని పట్టుబట్టారు. కానీ జగన్ చిత్తూరు నుంచి చెవిరెడ్డిని తీసుకొచ్చారు. అది కూడా బాలినేనికి తీవ్ర కోపాన్ని తెప్పించింది. నేనేం డిమాండ్లు ఏం చేయలేదు. నేను పార్టీ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఇప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పి పదే చెప్పేవాడిని. దానికి నన్ను నెగిటివ్గా ఫీల్ అయ్యారు. నేను ఉన్న విషయాలు పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంతో చెప్పాను. అది కొద్దిగా నెగిటివ్గా తీసుకున్నారు. కొన్ని విషయాలు అట్లా జరుగుతూ వచ్చినాయి. లాస్ట్లో నేను ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఉండాలని చెప్పాను, ఫైట్ చేశాను. అది కూడా నా మాట వినలేదు. అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ గారిని పెట్టారు. ఎక్కడ చిత్తూరు నుంచి తీసుకొచ్చి పెట్టారు. మరి ఇప్పుడు ఆయన పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ ఉంటే మనం ఏం చేస్తాం? చెవిరెడ్డిని ఒంగోలులో ఎంపీగా గెలిపించాలి. అది ఎంతవరకు కరెక్టో ఆయనకి. ఒక పార్టీ గురించి నేను ఇప్పుడేం మాట్లాడను. నాకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏమేమి జరిగినాయో అవన్నీ క్షుణ్ణంగా ఇప్పుడు ఒక 2 నిమిషాలతో అయిపోయేది కాదు, ఇది అన్నీ చెప్తాను. జగన్ కు బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరి బంధువు. ఈ నేపథ్యంలో పార్టీపై ఆయన రాజీనామా ప్రభావం ఎంతో కొంత పడే అవకాశమూ లేకపోలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి అనే కాదు, వ్యక్తిగతంగా బాలినేని బలమైన నాయకుడు. ఆయన పార్టీ మార్పు తర్వాత జిల్లాలో వైసీపీకి తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వక తప్పదన్న అభిప్రాయం క్యాడర్లో వ్యక్తమవుతుంది.